శ్రీమాత్రే నమః. మీ ఇంట్లో ఇలాంటి మొక్కలు పెంచుతున్నారా? అయితే ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తప్పవు. సాధారణంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచటం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి పరిసర ప్రాంతాల్లో కొన్ని రకాల మొక్కలు పెంచటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అయితే మరికొన్ని రకాల మొక్కలు పెంచడం వల్ల అనేక నష్టాలు కలిగే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఇంట్లో మొక్కలను పెంచేటప్పుడు కూడా వాస్తు నియమాలను పాటిస్తూ మొక్కలను నాటుకోవాలి. మనకు తెలియకుండా ఇంట్లో పెంచుకొని కొన్ని రకాల మొక్కల వల్ల ఇంట్లో చెడు పరిణామాలు సంభవిస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఏ ఏ మొక్కలను ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచకూడదో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి పరిసర ప్రాంతంలో పెంచకూడని మొక్కలలో కాక్టస్ మొక్క కూడా ఒకటి. సాధారణంగా ఈ మొక్కలను ఇంట్లో అలంకరణ కోసం పెంచుతూ ఉంటారు. కానీ ఈ మొక్కను ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావటమే కాకుండా అనేక సమస్యలు కూడా ఎదురవుతాయి. అలాగే ఇంటి ఆవరణలో తుమ్మ చెట్టు పెరగకుండా చూసుకోవాలి. ఇంటి పరిసర ప్రాంతాలలో తుమ్మ చెట్టు పెరగడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలో ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తడమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు. అలాగే రేగి చెట్లను కూడా ఇంటి పరిసర ప్రాంతాల్లో పెరగకుండా చూసుకోవాలి. ఇంటి పరిసర ప్రాంతాల్లో రేగు చెట్టు ఉంటే ఆ కుటుంబంలో కష్టాలు తప్పవట. రేగు చెట్లో ఉండే ముళ్ళు కారణంగా ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంటి పరిసర ప్రాంతాలలో రేగు చెట్లు ఉండటం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. దీంతో ఆ కుటుంబంలో సభ్యులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు. అంతేకాకుండా మనం చేపట్టిన పనులలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి.